ఎంతటి బాధ, కోపం. ఈ పెయింటింగ్స్ మీద చూపిస్తావు కదా, మరి నానమ్మకి ఎందుకు సమాధానం చెప్పు? ఏం చెప్పను, ఆవిడ తప్పుగా ఏమీ అనలేదుగా. నా వంశన ఏంటో హచ్చోకే లేదు. నేను ఎక్కడి నుంచో తెచ్చిన అమ్మాయిని. మా అమ్మీనే నన్ను తెచ్చింది కదా. ఇది అమ్మ నాన్న తరపున, ఇది నా తరపున. వాళ్ళు ఉంటే ఈ మాటకి కొట్టేవారు, కానీ వాళ్ళు లేరు కదా. వాళ్ళు లేకపోతే ఏమైంది రూహి? నిజం ఇదే, నువ్వు వాళ్ళ కూతురువి, మరియు నా చెల్లివి. దానమ్మ ఏమన్నా అనుకున్నా అనవసరం. ఎలా అనుకున్నా దేవుడి దయ వల్ల మీరిద్దరు ఇలానే ఉండాలి. కల్లి, మీ నానమ్మ మాటలను మనసులో పెట్టకు. నీకు తెలుసుగా, ఆవిడ స్వభావమే. ఒక మాట చెప్తాను, నువ్వు ఆ పెళ్లి వాళ్ళతో ఏదైతే చేశావో అది కరెక్ట్. లేదు తాతయ్య, కరెక్ట్ కాదు. అవునవును, అస్సలు కాదు. వాళ్ళను చెప్పులతో కొట్టి తరిమేయాల్సింది. తల్లి, నాకు నీలో ఎప్పుడు రుచితనే కనిపిస్తుంది. ప్రశాంతంగా, వివేకం, ఓర్పుతో ఉన్నావు. ఈ లక్షణాలన్నీ చెప్తున్నాయి నువ్వు రుచిత కూతురివే అని. మరి నేను నువ్వు ఏదో అల్లరికోతివి. వెరీ గుడ్. మీరంతా నన్ను ఎగతాళి చేయండి. చాక్లెట్ మఫిన్స్ బదులు కొవ్వొత్తి మఫిన్స్ తినండి. సరే, ఇవన్నీ వదిలేయండి. బర్త్డే చేద్దాం. పద. అరే, ఒక నిమిషం. మేమిద్దరం ఎప్పుడూ కలిసి ఉండాలి. నానమ్మ నన్ను త్వరగా అంగీకరించాలి. హ్యాపీ బర్త్డే. ఏదోలా అక్కడి నుంచి వచ్చేస్తా. నేను ఉన్నాను అని చెప్పారు. అరే వా, మిఠాయి చాలా రుచిగా ఉంది. నిజమా? నేను ట్రై చేస్తాను. నిజమే, ఆ రూహి ఉంది కదా, తనకి వంట చేయడం చాలా ఇష్టం, తనే చేసింది. అవునా? వాహ్, అది సంగతి. మీకింట్లో ఉచితంగా ఒక పని మంచి దొరికింది. ఉచితంగానా? అరే, దారికి తిండి పెడుతున్నాము. దాని తలపైన ఉన్న ఈ మీర కూడా మా బాధ్యతే కదా. ఆపై దాని పెళ్లి కూడా మేమే కదా చేస్తాం. మరి ఉచితం ఎలా? ఇవ్వు. నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. నిలబడి మా మాటలు వినాల్సిన అవసరం లేదు. వెళ్ళు పో. సరే నానమ్మ. అరే మిసెస్ గోయంకా, మీరు
ఏదైనా తినండి. మిసెస్ గోయంకాకు ఆకలే చచ్చిపోయింది. వాళ్ళ అబ్బాయి విదేశీ కోడల్ని తెచ్చుకున్నాడో అప్పటి నుండి. ఏంటి విదేశీ కోడలా? ఏం చెప్తాం? ఈ కాలం పిల్లలతో ఇదే ప్రాబ్లం. వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలి. మా అబ్బాయి చదవటానికి లండన్ కి వెళ్ళాడు. అక్కడ తెల్ల దొరసాని బుట్టలో వేసుకుంది. మరి మీరెందుకు ఆపలేదు? అరే ఎలా ఆపుతాం? పిల్లలు మాట ఎక్కడ వింటున్నారు? వాళ్ళకి బయట తిరగాలి, రాత్రులు పార్టీలు చేసుకోవాలి, అమ్మాయిలతో తిరగాలి. ఆపై ఇలా వచ్చేసారు పెళ్లి చేసుకుని. మీ పిల్లల సంగతి మీకే తెలియాలి. మా పిల్లలు సంస్కారం వాళ్ళు. అవునా? నానమ్మా 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 నానమ్మనమ్మ అది నానమ్మ ఇది అంటూ నన్ను అడగకుండా వాళ్ళు ఏ పని చేయరు కదా. వాళ్ళ నానమ్మే జీవితం. ముఖ్యంగా మా జోహి నన్ను అడగకుండా ఇంటి బయట అరువు కూడా పెట్టదు. లేదు నానమ్మ తెలియదుగా, మేమిలా వెళ్ళొస్తాం. లేదు నిన్ననే పార్టీకి వెళ్ళావు, నీ వల్ల నేను ఇరుక్కుపోయాను. లేదు వెళ్ళవు. రూహి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఈ పార్టీ నా కోసమే పెట్టారు కదా, నమ్మకం లేదా? ఆగు. చూడు పూపళ్ళు కూడా తీసుకున్నాను. ఇక ప్రిపరేషన్ తర్వాత వెళ్ళకపోతే బాగుండదు కదా. అవేమీ నాకు తెలియదు. నీకు వెళ్ళాలని ఉంటే లేదు, అడిగి వెళ్ళొద్దు అంతే. కానీ నా మాట విను. అమ్మాయిలైనా కాస్త తెలివైన వాళ్ళు, లేకపోతే అబ్బాయిల అమ్మాయిల కోసం పిచ్చి పనులు చేస్తూనే ఉంటారు. లేదు లేదు లేదు, నేను దీన్ని అస్సలు నమ్మను. నా మనోడు ఉన్నాడు కదా పింకు, శ్రవణ కుమారుడు. వాడు శ్రవణ కుమారుడు. అరే పింకోనా, నేను లేకుండా కళ్ళు తెరవడు. వారు కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా వీడియో కాల్లో నానమ్మేనే కనిపించాలి. గ్రేట్. నానమ్మ ఆశీర్వాదం తీసుకున్నాకే వాడిక చదువుకోవడానికి వెళ్తాడు. ఆపై తన పని కూడా చేసుకుంటాడు. హాహా, ఖచ్చితంగా నా మనోడు పింకు సాధు అయిన ఆవులాంటి వాడు. అవునా? నానమ్మ పింకు అన్నయ్య, పింకు పింకు వచ్చావా? అన్నయ్య అన్నయ్య కానీ నువ్వు వారం తర్వాత రావాలి. నీ పని త్వరగా అయిపోయిందా? ఏమైంది? అరే పింకు మెడలో పూలమాల ఏంటి? నేను మీకు చెప్పాను కదా, నా బిడ్డ చదువుతో పాటు పని కూడా చేస్తాడని. వ్యాపారంలో వాడి విజయానికి ఏదైనా సన్మానం జరుగుంటుంది. మంచిగా పనిచేస్తాడు. ఈ మాల వేసి ఉంటారు కదా. అరే పూనం గారు, పారిపోయి పెళ్లి చేసుకోలేదు కదా. నుదుటి మీద తిలకం ఉంది, ఇంకా ఆ చేతికి చూడండి కొత్త కంకణం కూడా ఉంది. చూపించు. మిస్సెస్ గోయంకా, మీ అబ్బాయి పారిపోయి పెళ్లి చేసుకున్నంత నా పింకు అలాగే చేస్తాడని కాదు. నా బిడ్డ నా అనుమతి లేకుండా ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడనే చూడడు. ఇక పెళ్లి అనేది చాలా దూరపు మాట. నా ఒక్క పిలుపుకి పరుగెత్తుకుంటూ వస్తాడు నా పింకు. నాన్న రా, లోపలికి రా. రాజా, ఇది ఎవరి వాయిస్?
ఎవరు ఎవరు నానమ్మ పలక్ మీ కోడలు. కొత్త డ్రామా స్టార్ట్. ఏంటి పిచ్చి జోకులు వేస్తున్నావు? పొద్దున్నే నీకు జోకులు వేయడానికి నానమ్మే దొరికిందా? బెధవ పద. లేదు నానమ్మ గారు, ఇది జోక్ కాదు. నేను నిజంగానే తన భార్యను. ఆశీర్వదించండి. ఏంటి అద్దలేరి మాటలు పింకు? ఏం మాట్లాడుతుంది ఇది? నిజం చెప్పు. నానమ్మ తను నిజమే చెప్తుంది. ఈమె మీ కోడలే. మేము ఈ రోజే గుడిలో పెళ్లి చేసుకున్నాము.